బ్యాక్ టు లైవ్ షో. గత 2 సంవత్సరాల 3 నెలల నుంచి నలుగుతోన్న ఏపీకి ప్రత్యేక హోదా అంశానికి కేంద్రం క్లైమాక్స్ ఇవ్వబోతోందా? ఇవాళే ప్రకటించే అవకాశం అని దాదాపు అన్ని పత్రికలు రాశాయి. అయితే హోదా వచ్చే అవకాశం లేదా? హోదా పేరుతో కాకుండా దాదాపు హోదాకు సమానమైన నిధులు ఏవైతే వస్తాయో ఆంధ్రప్రదేశ్కి అవన్నీ కూడా ప్యాకేజీగా పొందుపరిచి ఇవ్వాలని ఆలోచిస్తోంది. దానికి సంబంధించి ఒక తుది డ్రాఫ్ట్ను ముఖ్యమంత్రికి పంపించబోతున్నారా? వాళ్ళ ఉదయం ఆయన అభిప్రాయం తీసుకున్న తర్వాత మధ్యాహ్నం 2:30కి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు కలిసి ఢిల్లీలో ప్రకటన చేస్తారు అన్న యాంగిల్లో కథనాలు వచ్చాయి. అయితే హోదా అయితే అంత వస్తోంది రాష్ట్రానికి, లేదా కేంద్రం ఇస్తామన్న ప్యాకేజీతో ఏం రాబోతున్నాయని ఒక ప్రత్యేక నివేదిక ముఖ్యమంత్రి తయారు చేయించమన్నారు. వాళ్ళు పంపించే డ్రాఫ్ట్తో దీన్ని పోల్చి చూసుకుని మరి అభిప్రాయం చెప్పే అవకాశం ఉందా? ఎన్ని ఏళ్ళు ఇస్తారు? ఒకవేళ ప్రత్యేక ప్యాకేజ్ అంటే మరి ఎన్ని ఏళ్ళు కొనసాగే అవకాశం ఉంటుంది? ఈ అంశాలకు సంబంధించి వాళ్ళ లైవ్ షోలో మాట్లాడదాం, లేకపోతే ఎటువంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందనే విషయాలు సి నరసింహారావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు. ఆదిమూలపు సురేష్ గారు, సంతనూతలపాడు ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత. వై సాయిబాబు గారు, ఏపీ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత. ద్రోణరాజ్ శ్రీనివాస్ గారు వైజాగ్ నుంచి అందుబాటులోకి వస్తున్నారు, మాజీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే శ్రీనివాస్ గారు. నరసింహరావు గారు, హోదా దాదాపు ఖాయం అంటే ఇప్పటి వరకు అయితే ప్రకటన వచ్చే వరకు మనం అఫీషియల్ గా డిక్లేర్ చేసుకోలేం, కానీ కేంద్రం చెప్తాను మాట చూస్తే అయితే హోదాకు సమానమైన ప్యాకేజ్ ఇప్పటికే సిద్ధమైపోయింది. అయితే ప్రధానమంత్రి విదేశీ పర్యటన తర్వాత చెప్దామని కేంద్రం ఏదో అనుకుంటే ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారని, మీ రివార్డ్ ఏదో తేల్చకపోతే కనుక ఇక ఈ విషయం మీద మీకు ఇంక ఫోన్లు కూడా చేసే పరిస్థితి ఉండదని ఆయన ఏదో సీరియస్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. మరి ప్యాకేజీ తీసుకోవడం, ఒకవేళ ప్రయోజనాలన్నీ అందులో పొందుపరిస్తే ప్రయోజనంగానే ఉంటుందా రాష్ట్రానికి? అంటే హోదా అయినా ప్యాకేజ్ అయినా ఏంటి ప్రయోజనం? దేనికోసం? ఆ రాష్ట్రాన్ని విభజన సమయంలో ఒక మహానగరం, మొత్తం రాష్ట్రం అంతా కలిసి డెవలప్ చేసుకున్న మహానగరం ఇక్కడ మిగిలిపోయింది. ఒక చిన్న రాష్ట్రంలో అక్కడ నగరం లేదు, అక్కడ నిధులు లేవు, అక్కడ బడ్జెట్లో లోటు, విపరీతమైన లోటు, అధికారులు లేరు. ఆ రాష్ట్రాన్ని సమాన స్థాయికి లెవెల్ ఫ్రీ ప్లేయింగ్ ఫీల్డ్కి తీసుకురావాలి అన్నదే అసలు ఉద్దేశం. దానికి ఏమి తోడ్పడుతుంది? ప్యాకేజీ తోడ్పడుతుందా, లేక ప్రత్యేక హోదా తోడ్పడుతుందా? ఏం తోడ్పడుతుంది అన్నది అసలు ఎలా? అసలు దాన్ని మామూలుగా తీసుకొస్తాం ఎలా? ఇండస్ట్రీస్ అక్కడ పెరగాలంటే ఏం చేయాలి? అక్కడ అన్ని రకాలుగా కూడా వాణిజ్యం వృద్ధి చెందాలంటే ఏం చేయాలి? ఇంకా అక్కడ కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలంటే ఏం చేయాలి? దానికి ఏం చేయాలి అన్నది ఆలోచించకుండా ప్యాకేజీ, హోదా అని రాజకీయ పార్టీలన్నీ కొట్టుమిట్టాడుతున్నాయి. అంటే మెకానికల్గా ఆలోచిస్తున్నాయి తప్ప ఇండస్ట్రీస్ రావాలి. వాళ్ళ కొత్తగా 2.5 సంవత్సరాలు అయింది, ఇండస్ట్రీస్ రాలా. ఇండస్ట్రీస్ రాకపోతే కాదు, అక్కడ కొత్త కుటుంబాలు కూడా ఏమీ అక్కడికి వెళ్ళాల. అంటే ఉద్యోగస్తులు తప్ప చీల్చినప్పుడు హైదరాబాద్ నగరంలో కానీ మిగతా చోట్ల ఉన్న వాళ్ళు 1,00,000 మంది వస్తారు సంవత్సరంలో అని చాలామంది అంచనా వేశారు. కానీ ఒక్క కుటుంబం కూడా వెళ్ళిన దాఖలా లేదు. ఏదో వెళ్తే 10-15 ఏళ్ళు ఉంటాయి తప్ప పెద్ద ఎత్తున ఎవరు వెళ్ళాలంటే ఏం చేయాలి? అది మామూలుగా వృద్ధి చెందాలంటే ఏం చేయాలి? మిగతా చుట్టుపక్కల ఉన్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో పోటీ పడాలంటే ఏం చేయాలి అన్నది మెకానికల్గా ఆలోచిస్తూ మానేసేయాలి. దాన్ని పోటీ పడాలంటే ఏం చేయాలి? ఇండస్ట్రీస్ రావాల్సిందే. ఇండస్ట్రీస్ రావాలి, టూరిజం అభివృద్ధి చెందాలి, అందరికి ఉపాధి అవకాశాలు లభించాలి. వాళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామానికి వెళ్ళి చూసినా కానీ మధ్యాహ్నం 5-6 నుంచి 10 మంది దాకా ఖాళీ కూర్చుని కౌలు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళంతా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ గ్రామాల్లో మిగిలిపోతున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు లేక. ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలి అన్నది వాళ్ళు మెకానికల్గా ఆలోచిస్తున్నారు తప్ప నిజంగా మనం ఏం చేద్దామన్న భావన ఏ రాజకీయ పార్టీలకి ఉన్నట్టు నాకు కనిపించట్లా. హోదా, ప్యాకేజీ కాదు అసలు. వాళ్ళు ఇండస్ట్రీస్ రావాలి, వాళ్ళు ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నారు, 500 కోట్లు ఇస్తూ ఉన్నారు. అట్లాగే అసలు ఏం చేయాలి? ఇండస్ట్రీస్ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు కొత్తగా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తూ ఉన్నది ఈ రాజకీయ పార్టీలేదు. ఇప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది, మొట్టమొదటి అక్కడ మొదలుపెట్టారు గుజరాత్లో. మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ అసలు మేము పే చేస్తాం, గవర్నమెంట్ పే చేస్తాం. మీకు ఎంత బ్యాంక్ ఇంట్రెస్ట్ తీసుకుని మేము పే చేస్తాం. 5 ఏళ్ల పాటు పే చేస్తున్నారు. అట్లా ఆంధ్రప్రదేశ్ కూడా అది దాన్ని ఫాలో అవుతుంది. వాళ్ళ బ్యాంక్ ఇంట్రెస్ట్ అంతా మనం పే చేస్తుంది, గవర్నమెంట్ పే చేస్తుంది. అలా బ్యాంక్ ఇంట్రెస్ట్ మేము మొత్తం పే చేస్తాం, మీరు రండి. ప్రత్యేక హోదా లేదు, ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ అవన్నీ తీసేయండి. ఇలా అలా కొత్త తరంగా ఆలోచించి వాళ్ళు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే ముఖ్యం, అది లక్ష్యం. కానీ లక్ష్యం మనకి ప్రత్యేక హోదా లక్ష్యం అయిపోయింది. ప్రత్యేక హోదా లక్ష్యం కానే కాదు, రాష్ట్రం డెవలప్ చేస్తానికి ఏది విసులుబాటుగా ఉంటుంది? ప్రత్యేక హోదాయా, ప్యాకేజీయా, ఇంకా ఎక్కువ సదుపాయాలా, ఇంకా ఎక్కువ రాయితీలు వర్తింపజేయటమా ఏంటన్నది వాళ్ళు ఎవరు ఆలోచించాలి. దాని మీద తక్షణమే ఒక విస్తృతమైన చర్చ జరగాలి. మన రాష్ట్రం డెవలప్ కావాలి, అది కూడా అన్నిటికీ తట్టుకుని నిలబడాలి అంటే ఏం చేయాలి అన్న దాని మీద స్పష్టమైన విస్తృతమైన చర్చ జరగాలి. ఇంకా డీటెయిల్డ్ గా ఏమేమి రాబోతున్నాయి అనేది కొంత పత్రికల్లో ఇవాళ కొంత వచ్చాయి, దాని గురించి కూడా మాట్లాడదాం. శ్రీనివాస్ గారు,
ఏపీకి ప్రత్యేక హోదా ఇక లేనట్టేనా? పత్రికల్లో వచ్చిన కథనాలను బట్టి చూస్తే ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి కేంద్రం ఒక కీలక ప్రకటన చేయబోతోంది. అందులో రాష్ట్రానికి హోదా పేరు కాకుండా హోదాకి సమానంగా ఏమేమి ఇవ్వబోతున్నాం ప్యాకేజీలో పొందుపరిచి అన్ని ఇస్తారని ఒక పాయింట్ల వారీగా పత్రికల్లో వచ్చాయి. ముఖ్యంగా ముందు మీ ఒపీనియన్ ఏంటి? హోదా లేకుండా ఇవన్నీ చేస్తే ఓకేనా? ఒక్కటండి, ప్రత్యేక హోదా అన్నటువంటి పదాన్ని ఆ రోజు ప్రధానమంత్రి అష్యూరెన్స్ ఎందుకు ఇచ్చారు, దాని గురించి ఎందుకు అడ్వకేట్ చేయవలసినటువంటి పరిస్థితి వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు రావాల్సి వచ్చింది అంటే, ప్రత్యేక హోదా అన్నటువంటిది స్పెషల్ స్ట్రాటజిక్ స్టేటస్ అన్నటువంటిది దానిలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఈ రాష్ట్రానికి ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగింది కనుక తప్పకుండా ఇస్తేనే అందులో ఉన్నటువంటివన్నీ కూడా పరిగణలోకి వస్తాయన్నటువంటిది. ఇవాళ ప్యాకేజ్ అన్నటువంటి పేరు మీదుగా మనం కానీ తీసుకుంటే పూర్తిగా ఈ రాష్ట్రం దాదాపు ఇంకొక 25 సంవత్సరాలు వెనక్కిపోయేటటువంటి పరిస్థితి. 20 సంవత్సరాల క్రితం బీహార్ ఎట్లా ఉందో 100 రూపాయలకు హత్యలు చేసేటటువంటి పరిస్థితి, దోపిడీలు, అరాచకాలు పెరిగిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బికాస్ పరిశ్రమలు పెట్టేటటువంటి పరిస్థితి రాదు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండేటువంటి పరిస్థితి రాదు, ఆఖరికి రకరకాలుగా దిగజారిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తీసుకోవలసినటువంటి కీలక నిర్ణయం, ఎందుకంటే ఆ రోజు మనకి చట్టం ఒకటి రూపొందించారు, చట్టాన్ని అమలు చేయట్లేదు. మనకి ఇవాళ చట్టంలో ఉన్నటువంటివి 94(3) ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కానీ, 94(3) ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గ్యాప్ కానీ, 46(3) బ్యాక్వర్డ్ దానికి సంబంధించింది కానీ, 46(3)(2) గ్రాంట్ ఈ బ్రిడ్జ్ ఏదైతే రెవెన్యూ లోటు ఉందో దాన్ని భర్తీ చేసేటటువంటి కార్యక్రమం కానీ, ఎక్కడ కూడా ఏది కూడా పొంతన లేకుండా వెళ్తున్నారు. ఇవాళ అమరావతికి 1,35,000 కోట్ల రూపాయలు అవుతుందనే అంచనా వ్యయాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. గతంలో 1,00,000 కోట్లు ప్రకటించారు. ఇవాళ వాళ్ళు ఇస్తారంటున్నది ఎంతండి? 2,500 కోట్లు ఇస్తారని ఇవాళ పత్రికల్లో మనం చదివామా? అదేమైనా ముఖ్యమంత్రి అధికారికంగా అప్పుడు మేము అందరూ కూడా అధికారికంగా అడిగినటువంటిది సంవత్సరానికి 5,000 కోట్లు ఇవ్వమన్నారు. అంటే 5 సంవత్సరాలు 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అట్లాంటి పరిస్థితి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కి 50 కోట్లు ఇచ్చారు, 3వ విడత కూడా రిలీజ్ చేస్తున్నాం. దాని గురించి సుజనా చౌదరి మాట్లాడు, ఇంకో సంవత్సరం ఇవ్వండి అని చెప్తారు అంతే. 50 కోట్లు ఎక్కడ సరిపోతుందండి? అధికారులు నివేదిక ఎంత ఇచ్చారు? 5 సంవత్సరాల్లో 24,000 కోట్లు కావాలి అని అడిగారు. ఆ 24,000 కోట్ల గురించి అడిగారు. 50 కోట్లు ఇస్తారంటారు, 350 కోట్లు. ఈ 350 కోట్లతో ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందా? ప్యాకేజ్ కి బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంటాం, పట్టుకుంటాం, 90% గ్రాంట్ ఇస్తాం. అసలు ప్రత్యేక హోదా అన్నది ఇస్తే అన్ని అందులో వస్తాయి. శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏదైతే మనం పత్రికలో చదివిందే మాట్లాడుకోగలం, మధ్యాహ్నం ప్రకటన వచ్చే వరకు ఊహాగానాలాగే ఉంటాయి. హోదాతో ఏమైతే రాబోతోందో ఆంధ్రప్రదేశ్ కి వాటినన్నింటినీ మ్యాచ్ చేస్తూ ప్యాకేజీలో పొందుపరుస్తారు అని చెప్పి కేంద్ర గ్రాంట్ 90% కానివ్వండి, లేకపోతే పోలవరం 90%, విదేశీ రుణాలకు సంబంధించి రెవెన్యూ ఇవన్నీ రాసుకొచ్చారు. అవన్నీ హోదాకి సమానంగా ఇస్తే కనుక మీరు అన్నంత తీవ్ర స్థాయిలో నష్టం జరిగే అవకాశం ఉంటుందా? లేదు, హోదా ప్రామిస్ చేశారు కాబట్టి హోదాయే రావాలి అనే వాదంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుందా రాష్ట్రం? ఇప్పుడు ఒక్క విషయం గమనించాలండి, ప్రత్యేక హోదా దానివల్ల వచ్చేటటువంటి లాభాలు, ఏ అంశాలు దాంట్లో పరిగణలోకి వస్తాయి, ఎంత నిధులు దానికి కేటాయించవలసి వస్తుంది ప్రత్యేక హోదా ఇస్తే 5 సంవత్సరాల్లో. అట్లాగే ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజీ పేరు మీదుగా 5 సంవత్సరాల్లో ఎంత ఇస్తారు? ఇప్పుడు సంవత్సర కాలం గడిచింది, 2.5 సంవత్సరాలు గడిచింది అపాయింటెడ్ డే నుంచి. ఇవాళ నుంచి ఇస్తారా ప్రత్యేక ప్యాకేజ్? గత 2.5 సంవత్సరాలు లాస్ అయినటువంటిది ఇస్తారా? ఈ 2.5 సంవత్సరాలు 5 సంవత్సరాలకు ప్యాకేజ్ చేయాలి ఒకరు చేస్తే. ఇదో ఈ అంశం మీద 1,35,000 కోట్లు రాజధాని నిర్మాణానికి ఎంత అవుతుంది, ఈ 5 సంవత్సరాలకి ప్రత్యేక హోదా పేరు మీద అయితే ఎంత వస్తుంది, ఇదో పలానా దానికి ఈ రకంగా వస్తుంది, ఈ 5 సంవత్సరాలకి ప్రత్యేక హోదా వచ్చేటటువంటి లాభాలు ఐటమ్ వైజ్ ప్రతిదీ కూడా చేసేటటువంటి కార్యక్రమం కానీ మనం కానీ చేసుకోకుండా ఒప్పందం కుదుర్చుకుంటే, ఈ ఒప్పందం వల్ల ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పొరపాటున అనుభవం కలిగిన ముఖ్యమంత్రి కనుక తొందరపడ్డామో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్కరికి ప్రత్యేక హోదా సెంటిమెంట్ గా మారినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకుంటానంటే భావన నాకు కలుగుతుంది. కానీ ఇవాళ ప్రత్యేక హోదా అన్నటువంటి పేరు మీద తీసివేస్తే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో మన రాష్ట్రం ఏర్పడుతుంది. చూద్దాం, మళ్ళీ మాట్లాడతాం. సురేష్ గారు, మీకేమనిపిస్తుంది? ప్రత్యేక హోదా అనే పేరు అనేక కారణాలు, సాంకేతిక కారణాలు, రాజ్యాంగపరమైన ఇబ్బందులు ఏవో చెప్తున్నారు కేంద్రం. ఆ పేరు లేకుండా ఆ బెనిఫిట్స్ అన్ని ఇస్తాం రాష్ట్రానికి, కానీ ఇవాళ ప్యాకేజ్ ప్రకటిస్తే మంచి జరుగుతుందా? మీ పార్టీ స్టాండ్ ఏంటి ఈ అంశం? మా పార్టీ మొదటి నుంచి ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజల్లో వాయిస్ మేము చెప్తా ఉన్నాం. ఈ రోజు వారు చెప్పినట్టు, సత్యనారాయణ గారు మరి చెప్పినట్టు, శ్రీనివాసరావు గారు చెప్పినట్టు, ఇది ఒక సెంటిమెంట్గా తయారైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల 5 కోట్ల ప్రజల సెంటిమెంట్ ఇది మన హక్కు.
ఈ ప్యాకేజ్ అనేది వాళ్ళు ఇచ్చే దయాదాక్షణ మీద ఆధారపడేది. ప్యాకేజీ ఇప్పుడు దానికి ఎంత భరోసా అండి? ఆ ప్యాకేజ్ ఎప్పుడు లోపల ఇస్తారు? అన్ని ఒక్కసారి ఇస్తారా, లేకపోతే ఆ ప్యాకేజీ విడతల వారికి ఇస్తారా? ప్రతిసారి అది ఇవ్వనప్పుడల్లా మనం ఏ విధంగా అరవాలి, వాళ్ళు ఏ విధంగా గొడవ చేయాలి, ఏ విధంగా ఉద్యమాలు చేయాలి, ఇది రాలేదు, అది రాలేదు, ఇది ఇవ్వలేదని. ఒకటే ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ 2 అంశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేయడంలో కావాల్సిన నిధులు, అందులో చాలా అంశాలు ఉన్నాయి. అవన్నీ అమలు చేయాలంటే నిధులు కావాలి. రెండవది, ఆ రోజు ప్రత్యేక ఒక పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగింది. ఆ రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు పార్లమెంట్ సాక్షిగా వాగ్దానం ఇచ్చారు. ఏమని? ప్రత్యేక హోదా ఇస్తాం. ఇవన్నీ కాకుండా కూడా ప్రత్యేక హోదా ఇస్తామన్నప్పుడు వారు కూడా ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు కూడా 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఉన్నారు. ఎలక్షన్లు కూడా ఆ అంశాన్ని చెప్పడం వచ్చింది పదే. సో ఇక్కడ ఏంటంటే ప్రత్యేక ప్యాకేజీ వాళ్ళు సాక్షిగా వాళ్ళు ఇచ్చిన హామీ అది. ఇదేమో చట్టపరంగా పొందుపరిచిన అంశాలను అమలు చేయడంలో కావాల్సిన అవసరాలు. డబ్బులు అయితే ఉన్నాయి. ఇప్పుడు లోటు బడ్జెట్ ఉన్నారు, 16,000 కోట్లు అన్నారు. లేకపోతే రాజధాని నిర్మాణం ఉన్నారు, పోలవరం ప్రాజెక్ట్ అన్నారు. తర్వాత కేంద్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారు, ఐఎమ్స్, ఐఐటీస్, ఎన్ఐటీస్, ఇలాంటివి అనేకమైన అంశాలకు అమల్లో చాలా డబ్బులు కావాలి. ఇప్పటివరకు మనకి ఏమీ ఇవ్వలేదు. అది 70,000 కోట్ల, 1,00,000 కోట్ల, 2,00,000 కోట్ల, 3,00,000 కోట్ల అనేది అది నిర్విధ అంశం. అది పక్కన పెడదాం. తర్వాత ఏదైతే ఇప్పుడు మీరు ప్రత్యేక హోదా అన్నారో, నేను అనుకోవడం దాన్ని క్వాంటిఫై చేయడం అనేది చాలా చాలా అశాస్త్రీయం. ఎట్లా క్వాంటిఫై చేస్తారండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వారు చెప్పినట్టు మనకు ఇవన్నీ మనం ఓన్లీ ఫిజికల్ మెటీరియల్ చూస్తా ఉన్నాం. అరే పరిశ్రమలు రావాలి, పరిశ్రమలకు అభివృద్ధి చెందాలి, పరిశ్రమలకు ఏ విధంగా రాయితీలు వస్తున్నాయి. మీరు ఒకసారి గమనించినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ స్టేటస్ ఉంది. స్పెషల్ స్టేటస్ లో పరిశ్రమలో నెలకొల్పితే 50% ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ మీద రాయితీలు దొరుకుతాయి. 10-15 సంవత్సరాలు వస్తాయి. ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎంత అమౌంట్, ఎంత బిల్స్, ఎట్లా క్వాంటిఫై చేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ దాంట్లో నుంచి వస్తుంది అన్నారు. ఎంత క్వాంటిఫై చేశారు? ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జంప్షన్స్ వస్తాయన్నారు. ఎట్లా క్వాంటిఫై చేశారు? ఎన్ని పరిశ్రమలు వస్తాయన్నారు? ఇప్పుడు ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, ఒట్టి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ల్యాండ్ ఇచ్చేసి పరిశ్రమలు రావాలంటే రావండి. మనం ఎన్ని దేశాలు తిరిగినా కూడా మీకు ల్యాండ్ ఇస్తాం, ల్యాండ్ బ్యాంక్ అని చెప్పి ప్రతి జిల్లాలో. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే డబ్బా పాలకు తల్లి పాలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. 100% ఇది. ఎందుకంటే మనం ప్రత్యేక హోదా మనకు ఈ రోజు ఒక సెంటిమెంట్ గా భావిస్తున్నాం, హక్కుగా భావిస్తున్నాం. అదిగిన రాకపోతే మాత్రం ప్రజలు మాత్రం వంచినట్టే, నమ్మక ద్రోహం చేసినట్టే ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా దీన్ని మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం దీన్ని తీసుకునే పరిస్థితులు కనపట్లేదు. రాష్ట్ర ప్రజలు తీసుకునే అవకాశం ఉంటుంది. రెండోది వారు చెప్పిన పాయింట్, అసలు క్వాంటిఫై చేయడం, మ్యాచ్ చేయడం అశాస్త్రీయం అన్నారు. కుదరదా అది? అంటే ఇందులో మనం భారతదేశ చరిత్రలో చూసుకుంటే చాలా రాష్ట్రాలకి ప్రయోజనాలు ఇచ్చేటప్పుడు క్వాంటిఫై చేయటం అంటూ జరిగిందండి. సురేష్ గారు ఐఆర్ఎస్ ఆఫీసర్ కాబట్టి గతంలో పనిచేసిన కాబట్టి వాటిని క్వాంటిఫై చేసింది. ఆ క్వాంటిఫై చేసినా చేయకపోయినా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో ఎంత ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ వచ్చింది, ఎంత ఎక్సైజ్ బెనిఫిట్ వచ్చిందని తర్వాత అయినా క్వాంటిఫై చేయడం అంటూ జరుగుతుందండి. అవి కొన్ని 100 కోట్ల రూపాయల్లోనే ఉన్నాయి. కానీ 1,00,000 కోట్లకు వెళ్ళిపోయి ఆ రాష్ట్రాల బడ్జెట్లు కానీ ఆ రాష్ట్రాల ఆదాయం కానీ 1,00,000 కోట్లు 2,00,000 కోట్లకు వెళ్ళిపోయిన సందర్భాలు అయితే లేవండి. నరసింహరావు గారు చెప్పినట్టు కానీ శ్రీనివాస్ గారు చెప్పినట్టు కానీ ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే, మనకి 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన దాని ప్రకారం కూడా రాబోయే రోజుల్లో 2019 వరకు కూడా లోటు బడ్జెట్లోనే ఉండబోతున్నాం. ఇవాళ ఇక్కడ మనకి నిధులు కావాలి, హోదా కావాలి. 5 ఏళ్ళు ఇచ్చినా కూడా లోటు బడ్జెట్లోనే, 5 ఏళ్ళు ఇచ్చినా కానీ ఇవాళ దానికి సప్లిమెంట్ ఏం కావాలి? పోలవరం అనేది పూర్తి చేయడానికి కేంద్రం నిధులు ఇవ్వటం వల్ల రాష్ట్ర బడ్జెట్ మీద అయితే ఎఫెక్ట్ పడదండి. దానివల్ల ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీ అనేది త్వరగా పుంజుకోవడానికి కొంత యాక్టివిటీ అనేది వస్తుంది. అట్లాగే రాజధానికి వాళ్ళు కొంత ఇచ్చారు. దానికి కేంద్రం గతంలో నుంచి చెప్తా వస్తుంది, గుంటూరుని, విజయవాడని స్మార్ట్ సిటీల కింద, అమృతుల కింద, వీటి కింద కొంత మేము అభివృద్ధికి ముందే ప్రణాళిక రచిస్తాము. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఇంకా అదర్ వేస్ ఏమన్నాయో చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మనం 2 సంవత్సరాలు 3 నెలల నుంచి చూస్తూ ఉన్నామండి. అక్కడ చట్టంలో లేదని ఒకళ్ళు, లేకపోతే హామీ ఇచ్చారు చట్టంలో పెట్టలేదని ఒకళ్ళు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడ సెంటిమెంట్ అనేది ఎవరు కూడా వాడగొట్టడానికి వీల్లేదండి. ప్రజల యొక్క అవసరం ఉందా లేదా? రాజకీయ పార్టీలుగా మాట్లాడేటప్పుడు ప్రజల యొక్క సెంటిమెంట్ ఏదో ఒక అవసరాలకు వాడుతున్నారు. ఇక్కడ ప్రజల యొక్క అవసరాలు గత 70 సంవత్సరాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ కాలేదు. ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి ఏమేం కావాలి? ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 70 సంవత్సరాల నుంచి ఎందుకు డెవలప్ కాలేకపోయింది? ఎక్కడైంది? తెలుగుదేశం పార్టీ కూడా హోదా కంపల్సరీ కావాలని అడుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక్క విషయం ఋషి గారు, ఇందులో నిధులు కావాలి, స్టేటస్ కావాలి, ప్యాకేజీ కావాలని 2 అడుగుతున్నది తెలుగుదేశం పార్టీ అండి. ఇవాళ నిధులు అనేది సాధించడానికి తెలుగుదేశం పార్టీ గత 2-3 సంవత్సరాలుగా కృషి చేస్తానే ఉంది. ఇవాళ ప్యాకేజీలో
ముందు డబ్బులు వచ్చిన తర్వాత ఈ హోదా ఏంటి, దాని వల్ల ఏంటి అనేది కూడా డిస్కషన్ చేయొచ్చు. వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ తీసుకున్న తర్వాత హోదా ఇంకా డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఇచ్చే నిధులు కూడా పూర్తి చట్టరూపం కావాలి. దానికి పలానా సెక్షన్ ప్రకారం ఏమి ఇచ్చాము, పలానా దాని ప్రకారం ఏమి ఇచ్చాము, దీన్ని ఏ విధంగా ప్రజలకి ఉపయోగపడుతుంది, రాబోయే రోజుల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కి ఏ విధంగా వెళ్తాం అనే దానికి ముందు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదండి. అది ఇస్తే దాకా ఇది ఇవ్వడానికి వీల్లేదు అనేది కొంత వాదన కూడా కరెక్ట్ అయిన విషయం కాదండి. ఈ విధంగా నిధులు లేక ఎటువంటి డెవలప్మెంట్ లేక ఎన్ని సంవత్సరాలు కొనసాగించాలి? ఇది కాదు. ఇవాళ మనకు ముందు ఒక్కొక్క అవసరం తీర్చుకుంటా రావాలి. ఆ రోజున 7 మండలాలు రాకపోతే ఎక్కడుండే వాళ్ళము? ఈ విధంగా ఒక్కొక్క సమస్యను పరిష్కరించి రాసుకోవాల్సింది. ఓవర్ ఏ పీరియడ్ గతంలో యూపీఏ గవర్నమెంట్ చేయనండి, లేదా బీజేపీ కలిసి చేయనండి, ఎవరైనా చేయనండి, రాష్ట్రానికి నష్టం జరిగిన మాట వాస్తవం. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇందులో ఇప్పుడు నిధులు వస్తున్నాయి, తప్పనిసరిగా ఆహ్వానించాల్సిన విషయమే. కర్ణాటక ఆంజనేయ రెడ్డి ఏపీ బీజేపీ సీనియర్ నేత, ఆయన ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్కారం ఆంజనేయ రెడ్డి గారు. నమస్కారం అండి. ఇక ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుల ఇబ్బందులు తీర్పబోతున్నాయా? ఇవాళతో ఫుల్ స్టాప్ పడబోతుందా? దీనికి సంబంధించి చర్చలకు ఇబ్బందే కాదు, రాష్ట్ర ప్రజల ఇబ్బందులు తొలగిపోబోతున్నాయి. కేంద్రం స్పష్టంగా ఈ రోజు రేపు ఈ రాష్ట్రానికి ఏం అవసరం, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదుకోవాలా, ఈ రాష్ట్రానికి అభివృద్ధి విషయంలో కేంద్రం పాత్ర ఏమిటని తెలియజేయబోతున్నారు. కాబట్టి ఇది పార్టీ నాయకుల ఇబ్బందులే కాదు, రాష్ట్ర ప్రజల ఇబ్బందులన్నీ కూడా ఇబ్బందులు ఎందుకన్నానంటే, ఎన్నాళ్ళు మీరు మాట్లాడుతున్నప్పుడు హోదా వద్దని మీ నోటితో మీరు చెప్పలేరు, అలా హోదా కావాలని కూడా చెప్పలేరు. సో ఆ సందిగ్ధంలో ఉండేవారు. సో ఇవాళ అఫీషియల్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చేస్తే ఓకే, కేంద్ర పెద్దలే చెప్పారు కాబట్టి హోదా లేదు, ఇవన్నీ ఇస్తున్నామని. సో అదొక అవసరం అయితే అన్ని చేయడానికి అవకాశం ఉంటుందా లేదా, లేకపోతే ఇప్పుడు వచ్చిన నిధులు తీసుకున్న తర్వాత ఇంకా హోదా గురించి మాట్లాడే అవకాశం ఉంటుందా? ఇంకేమి ఇప్పుడు హోదాన ప్రత్యేక ప్యాకేజీ అనేది పక్కన పెడితే ఈ రాష్ట్రాన్ని, ఈ సంస్థల నుంచి, ఈ నూతన రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి, వివిధ రకాల ఇబ్బందుల నుంచి ఏ విధంగా కాపాడే విషయంలోనే కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా ఆలోచించి దానికి ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి ఈ రోజు రేపు దాన్ని ప్రయత్నించబోతున్నారు. అది మనం ఏ పేరుతో పిలిచినప్పటికీ కూడా ఎంతవరకు మేలు జరుగుతుందనేది మనం పరిశీలించాలి తప్ప పేరు మీద మనం అది హోదానా, ప్యాకేజీనా, ప్రత్యేక స్పెషల్ అసిస్టెన్స్ అనేది దాన్ని అంత సీరియస్ గా పట్టుబట్టవలసిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదండి. కానీ ఇది సీరియస్నెస్ క్రియేట్ చేసింది ఎవరనేది కూడా ప్రశ్న. అంటే అసలు ఎవరికి తెలియనప్పుడు ఆ పాయింట్ రైజ్ చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మీడియాలో విస్తృతమైన చర్చ జరిగిన తర్వాత మళ్ళీ ఆ పదానికి పెద్ద సీరియస్నెస్ అక్కర్లేదంటే కూడా చెప్పింది. నేను మీరు చెప్పినంత నేను ఏకీభవిస్తున్నాను. ముందే భారతీయ జనతా పార్టీ నాయకులు పార్లమెంట్ లో ఈ ప్రత్యేక స్పెషల్ స్టేటస్ అనే విషయం చాలా స్పష్టంగా 1-2 సార్లుగా చాలా సార్లు ప్రయత్నించడం జరిగింది. తదనంతర పరిణామాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు మీకు ఇబ్బంది అయిందని మమ్మల్ని అందరినీ మర్చిపోమంటే ఎట్లా? మొత్తం మీడియాని అంటే పేరు మర్చిపోండి అంటున్నాను. ఆ పేరు వేరే పేరు ఉన్నంత మాత్రాన్ని రాష్ట్రానికి అన్యాయం జరగదు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువగా మించి ఉన్న పరిస్థితులు అధిగమించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే ఎక్కువగా ఏ విధంగా సార్ మీరు ఈ మధ్యకాలంలో దేశంలో ఉండే రాజకీయ నాయకులు, ఆర్థికవేత్తలు కూడా ఈ స్పెషల్ స్టేటస్ విషయంలో కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ కూడా బహుళ జాతి కంపెనీలకు లబ్ధి చేకూరుతుంది, పెట్టుబడిదారులకు లబ్ధి చేకూరుతుంది. రాష్ట్రంలో ప్రత్యేక హోదా పేరుతో వచ్చి పరిశ్రమల పేరుతోటి రైతుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున ప్రజల పేరుతో భూములు లాక్కునే ప్రమాదం ఉంది. అది కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిందే. మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే అభ్యంతరాలను కూడా మనం పరిగణలోకి ఆంజనేయ రెడ్డి గారు ఒక నిమిషం మీరు విషయంలో మీ డిస్కషన్ లో కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఫోన్ లైన్ లో ఉండండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ప్రత్యేక హోదా అన్నటువంటి పేరు గురించి పట్టుబడక్కర్లేదు. దాని గురించి అన్నప్పుడు పట్టుబడినప్పుడు ఆ రోజు ప్రధానమంత్రి గారి చేత అష్యూరెన్స్ ఇప్పించడం ఎందుకు, దాని గురించి అడ్వకేట్ చేయించడం ఎందుకు, ఈవేళ పదం అక్కర్లేదు మేము ఇస్తామనుకున్నప్పుడు రకరకాల అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. మీరు బీహార్ కి ఆక్షన్ వేసారు. ఆ రోజు 25,000 కోట్లు కావాలా, 50,000 కోట్లు కావాలా, లక్ష కోట్లు కావాలా, 1,25,000 కోట్లు కావాలా, ఒకటోసారి రెండోసారి అని. ఈవేళ అక్కడ ఏమవుతుంది? అక్కడ ఏమైనా ప్యాకేజీ ఏమైనా జరుగుతుందా? రకరకాల అనుమానాలు వస్తున్నాయి. మీరు మొత్తం ప్యాకేజీ రూపంలో కాకుండా మేమేమో మొత్తం నిధులన్నీ ఇచ్చేస్తామంటున్నారు. అంటే ఇప్పుడు దానికి భిన్నమైన పరిస్థితి ఉంటారు శ్రీనివాస్ గారు. అంటే ఈ విషయంలో ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఇదే ప్రకటన, స్పెషల్ స్టేటస్ ఇస్తున్నామనే ప్రకటన లోక్సభలో చేసుంటే ఇవాళ ఇంత డిస్కషన్ ఇదంతా కూడా ఏమీ లేదండి. లోక్సభలో చేయాల్సిన ప్రకటన రాజ్యసభలో చేసి దేశ ప్రజలందరినీ తప్పుపట్టించి రాష్ట్రం ఈ విధంగా అధోగతి పాలవటానికి మొదటి కారణం కాంగ్రెస్ పార్టీ.
ఇందులో వేరే ఖచ్చితమైన నిర్ణయం ప్రజలు తీసుకోనున్నారు. ఆ రోజున అదే వ్యవహారం స్పెషల్ స్టేటస్ అనే మాట దయచేసి ఒక్కసారి వినండి. శ్రీనివాస్ గారు సాయిబాబు గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం వినండి సార్, కాంగ్రెస్ ప్రతినిధులా? ఒక్క నిమిషం వినండి శ్రీనివాస్ గారు. మీకు స్పెషల్ స్టేటస్ అనేది లోక్సభలో పెట్టిన బిల్లులోనే ఇంక్లూడ్ చేస్తుంటే ప్రధానమంత్రి రాజ్యసభలో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ రోజున లోక్సభలో ఏ విధంగా బిల్లు చెప్తాను. ఒకవేళ అన్న చెప్పినట్టు సాయిబాబు గారు చెప్పినట్టు అది రాజ్యసభలో పెట్టారు ప్రత్యేక హోదా అని చెప్పి వాళ్ళు పక్కన పెడితే, మొన్న కూడా మళ్ళీ ప్రత్యేక హోదా గురించి ప్రైవేట్ బిల్లు మళ్ళీ వాళ్ళు పెట్టినప్పుడు అందరూ సపోర్ట్ చేయాలన్నప్పుడు ఆ బిల్లును మళ్ళీ ఇదే కారణం చూపించేసి క్లారిఫికేషన్ కోసం లోక్సభకు పంపించిన పరిస్థితి మనం చూసామా లేదా? కాబట్టి వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదనే స్పష్టంగా కనపడతా ఉంది. ఈ రోజు దాన్ని ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజీని పదాల్లో వ్యత్యాసం అని చెప్పి వాళ్ళు దాన్ని తేలిక కొట్టడం అనేది అది చాలా దారుణం. ఈ రాష్ట్రపతిని మోసం చేస్తున్నారు తప్ప వేరే అంశం కాదు. అందులో శ్రీనివాస్ గారు ఏమంటారు? ఆ రోజు పార్లమెంట్ లో అక్రాస్ ది కంట్రీ ఆల్ ది పొలిటికల్ పార్టీస్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఆదుకోవాలి, మీ బాధ్యత అని చెప్పారు. కానీ అరుణ్ జైట్లీ ఏమిచ్చారు? సరే గతం అయిపోయింది. దాని గురించి మనం సాయిబాబు గారు చరిత్రలోకి ఉపయోగం లేదు. కానీ ఒక నిమిషం శ్రీనివాస్ గారు, అంటే ఆంజనేయ రెడ్డి గారు ఒక నిమిషం అండి. ప్రత్యేక హోదా అంటే రాయితీలు, పారిశ్రామిక రాయితీలు, మిగతా రాయితీలు మాత్రమే ప్రజలు ఆలోచిస్తున్నారు. కానీ ప్రత్యేక హోదాలో ఇంకొక క్లాజ్ ఉంది. విషయం ఏంటంటే మొత్తం సెంట్రల్ బడ్జెట్ లో 30% సెంట్రల్ ప్లాన్ బడ్జెట్ లో 30% ఈ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఇవ్వాలని, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఇవ్వాలని మొత్తం వాటికి ఎలకాట్ చేస్తారు, వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి. మిగతా 70% మిగతా అన్ని రాష్ట్రాలకు ఇచ్చేది. అది అయినప్పుడు 30% వాళ్ళ ఎలా ఇవ్వగలుగుతారు? ప్రత్యేక హోదా లేనప్పుడు, ఏ రాష్ట్రాలు కూడా లేనప్పుడు, అంటే ప్లాంట్ ఫండ్స్ వాళ్ళ ప్లానింగే లేదు, ప్లానింగ్ కమిషన్ లేదు, ప్లాన్ అంటూ లేదు, ప్లాంట్ ఫండ్స్ ఉండవు. కానీ 30% అంతకుముందు వచ్చినాయా లేదా? ఆ 30% మీరు వాళ్ళు ఎలా కీలకమైన పాయింట్ మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్యాకేజీలో కేంద్రం ఏమేం పొందుపరచబోతోంది, అవి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా, ఒకవేళ పొందుపరిస్తే ఎన్నేళ్లు ఈ ప్రత్యేక ప్యాకేజీ అనేది అమల్లో ఉంటుందనే అంశాలు మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుందాం.